తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus Christ's name. దగించకిని టీవీ పరిచర్య ద్వారా కొన్ని వేల మంది దీవించబడుతున్నారు. Through Dahinchuvagni TV ministry, thousands of people are being blessed. అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తున్న దేవాది దేవుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. I thank the Lord Almighty God for making it as a great blessing to many people. దేవుడు రాబోతున్న దినాల్లో మన ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. In the coming days, God is going to bless you magnificently. కృపా క్షేమములు మీ వెంట రాబోతున్నాయి. Goodness and the mercy of God are going to follow you. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. You're going to see the supernatural miracle of God in your life. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం కాబోతున్నాయి. Your days of mourning are going to end. యోహాను సువార్త 16:20 బట్టి, యెషయా గ్రంథం 60:20 బట్టి దేవుడు దుఃఖ దినాలన్నిటిని సమాప్తం చేయబోతున్నాడు. According to John 16:20 and Isaiah 60:20, God is going to end all your days of sorrow. నిన్ను ఆశీర్వదించుట యెహోవాకు ఇష్టము. What all God pleases is to bless you. సంఖ్యాకాండం 24:1 రాయబడి ఉంది. ఆశీర్వదించబడడానికి ఏదైతే అడ్డుగా ఉన్నాయో అడ్డన్ని దేవుడు తొలగించబోతున్నాడు. Whatever is an obstacle to be blessed, God is going to remove all those obstacles. ఇంకా సాతాను క్రియ ఏ మాత్రము నిలబడవు. And no more the schemes of devil will stand against you. సాతాను క్రియలన్నీ లయం కాబోతున్నాయి. All the works of demon are going to be destroyed. మీ కుటుంబానికి క్షేమం కలుగబోతున్నాయి. You're going to see the mercy of God in your life. మేలు కలుగబోతున్నాయి. You're going to see the goodness of God in your family. ప్రార్థన చేసుకోబోతున్నాం. Now I'm going to offer a small పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, our dear heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you, we praise you, Lord. ఈ ప్రభువా, ఈ టీవీ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. Bless this TV ministry, Lord. అనేకులకు ఆశీర్వాదకరముగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Make it a blessing to many, Lord. In Jesus' name we pray and ask. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉంది. All that the will of God is that you have to be increased in the spiritual life. మీ యొక్క ఎదుగుదల లేని జీవితం ఎలాగైనా పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నాయి. Your undeveloped spiritual life certainly will grieve the Holy Spirit. అనేక మంది రక్షించబడిన అనుభవంలోనే స్థిరపడిపోయారు. Many people got settled only in the saved life. కొంతమంది మారు మనసు, రక్షణ, బాప్టిజం అక్కడే ఉండిపోయి ఆగిపోయారు. Many people stopped at repentance and salvation. ఎలాగంటే స్టాగ్నేటెడ్ వాటర్ లాగా ఉండిపోతున్నారు. Like they remained as a stagnated water. అవును బిడ్డలారా, ఎక్కడైతే ఆ స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటుందో అక్కడ దోమలు వస్తాయి, పురుగులు వస్తాయి, ఇంకా విషజంతువులు కూడా వస్తాయి. Yes, dear beloved children of God, where there is stagnation, the mosquitoes, worms and poisonous insects will come. ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా పాడైపోతుంది. The environment around will be spoiled. భయంకరమైన స్మెల్ రావటం ప్రారంభించబడుతుంది. There will be a very stagnated bad order there. ఈ రోజు సంఘాల్లో అనేక మంది ఆత్మీయులు ఎదగలేని వారుగా కనబడుతున్నారు. Now when we see in all many churches, we see that they are not spiritually developed. అనేక మంది ఆత్మీయతలో మరి పడిపోయి ఉన్నారు. Many are fallen in the spiritual life. అనేక మంది ఒక బలిపీఠాలు ఈ రోజు పడిపోయి ఉంది. Many altars were destroyed or fallen. ప్రార్థనని బలిపీఠం పడిపోయి ఉంది. The prayer altar is fallen. సమర్పణని బలిపీఠం పడిపోయి ఉంది. The altar of sacrifice has been fallen. హల్లెలూయా. Hallelujah. అభిషేక జీవితం, ఆత్మలో తీవ్రత కలిగిన ఉన్న జీవితం, ఇవి ఏది ఈ రోజు అనేక మందిలో కనబడట్లేదు. The anointing and also anointing and the favorite in the spirit is not seen in the church. హల్లెలూయా. Hallelujah. నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. Everybody is in the lukewarm state. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. How many times the warning comes, they're not listening to it. రాని కఠినమవుతా ఉంది. And as the days pass by, they're becoming adamant. అనేక మంది మొదటి ప్రేమను, దేవుని మీద ఉన్న మొదటి ప్రేమను విడిచిపెట్టేశారు. Many people left the first love upon God. బలహీనులైపోతున్నారు. They're becoming weak. ఒక గంట కూడా రోజుకు ప్రార్థన చేయలేని పరిస్థితి. They are in such a situation that even they cannot pray for 1 hour in a day. ఎన్నో నెలల క్రితమే కుటుంబ ప్రార్థనలన్నీ లేకుండా పోయింది. And since many months itself there was no family prayer. కనీసం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రశాంతంగా ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. There's such a helpless situation that they are unable to sit peacefully in the presence of God and pray. నేను చెప్పేది మీకోసం కాదా?
Is it not that I am talking about you? మీరు పైగా ఉన్న కొద్దిపాటి అనుభవాన్ని చూసి ఆనందిస్తున్నారు. You are just looking at the surface level of your spiritual level and you are taking happiness in మిమ్మల్ని that. మీరు సమర్థించుకుంటున్నారు. You are supporting yourself. మీలో మీరు సాటిస్ఫైడ్ అయిపోతున్నారు. You are getting satisfied in yourself. ప్రవక్త ఎజెకియా ఫ్రాన్సిస్ గారు చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒక పెద్ద శత్రువు అంట. Do you know the word told by prophet Ezekiel Francis Garu? Self-satisfaction is the biggest enemy. Hallelujah. మిమ్మల్ని ఎదుగుదల రాకుండా చేసేస్తాయి. It will not give you any development. ఆత్మీయతలో బలపడకుండా చేసేస్తాయి. It will not allow you to strengthen in the spirit. మిమ్మల్ని బలహీనులుగా చేసేస్తాయి. It will make you weak. మీలో ఉన్న మంటను ఆర్పేస్తాయి. It will quench the fire in you. ఈ రోజు దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. Today God wants to strengthen you. దేవుని నుండి వచ్చే మాట ఏంటంటే నీ ఆత్మీయతలో ఎదగటానికి తీర్మానించు. The word that is coming from God is that you need to take a decision to develop your spiritual life. నీకు అవసరమైనంత ఒక్కటే. What all you need is one. ప్రభువులో ఎదగటం. Growing in the God. ప్రభువులో బలపడటం. Strengthening in the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory to God alone. చూడండి పేతురు యేసు ప్రభు వాక్యాన్ని శ్రద్ధగా వింటా ఉన్నాడు. Peter was very constantly steadfastly listening to Jesus word. కానీ ఆ యేసు ప్రభుతో వాక్యం వినడానికి వచ్చినప్పుడు సంతృప్తితో ఏదో ఒక మేలుతో సంతోషంగా వచ్చారు. And many people, those who heard Jesus word, they came with satisfaction and some good thing that happened in their lives. పేతురు అలా రాలేదు. But Peter did not come like that. రాత్రి అంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా దొరకలేదు. And Peter toiled all through the night and he has no fish in his hand and he came that way to Jesus. ఆ నొప్పి చేపలు పట్ట జాలలకు మాత్రమే తెలుస్తాయి. And that pain is only known by the fisherman. రాత్రి అంతా కొన్ని వందల సారి వలలు వేసినప్పటికీ ఒక్క చేపలు కూడా దొరకపోవటం అనేది ఎంత పెద్ద నిర్విచారానికి వేదనకి బాధకి గురి చేస్తుందో అది కేవలం చేపలు పట్టేవారు మాత్రమే గ్రహించగలుగుతారు. Only the fisherman knows the pain and disappointment and worry when they cast hundreds of time their nets to catch the fish and when they fail. అయితే యేసు ప్రభు కనికరం ఆయన మీదకి వచ్చింది. But Jesus mercy యేసు యొక్క కనికరం ఆయన మీద పడింది. Jesus mercy fallen on him. దేవుడు ఆయన పేతురు చూసి చెప్పాడు. And Jesus looked at Peter and said, హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క వలను లోతుకు వెయ్యి అంటున్నాడు లూకా సువార్త 5:4లో. And Jesus said in Luke chapter 5 and verse 4, cast your net deeper. Hallelujah. Hallelujah. లోతుకు నీ వలలు వేయి. Cast your net deeper. అదే అద్భుతానికి దారి తెరిచింది. And that has paved the way for the miracle. ఇంకొక మాట కూడా చెప్పాలా? And I have to say one more word. లూకా సువార్త 5:3లో అంటున్నాడు. He says in Luke chapter 5 and verse 3. నీ దోణిని కొంచెం ముందుకు తొయ్యమంటున్నాడు. Push your boat little forward. Hallelujah. Hallelujah. ఉన్న ప్లేస్ లో ఉండవద్దు. Do not stay at the place where you కొంచెం are. ముందుకు వెళ్ళు. Just go forward. Hallelujah. Move forward. Move forward. Hallelujah. ముందుకు వెళ్ళు. Go forward. ఒకసారి అలాగంటున్నాడు. Once he said like this. ఒకసారి ఏమో నీ వలను లోతుకు వెయ్యి అంటున్నాడు. The other time he said that cast your net deeper. రెండు ఒకే అర్థమే. Both gives the same meaning. వేరు క్రియలైనప్పటికీ రెండు ఒకటే అర్థాన్ని ఇస్తుంది. Though they are two different deeds but they give the same meaning. తర్వాత ఏమైంది? What happened later? రాత్రి అంతా శ్రమపడి ఒక్క చేపలు కూడా పట్టని అదే సముద్రంలో విస్తారమైన చేపలు పట్టగలిగారు. The same night where he toiled all through the night but catch no fish, the same night he got hundreds of fish. ఆయన ఒక నిష్ప్రయోజన ఆశీర్వాదకరమైంది. And his unfruitfulness has become fruitfulness. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Today the Holy Spirit God is speaking. ఈ రోజు విస్తరించాలని కోరుకుంటున్నారా? Do you want to expand in your life? ఆత్మీయంగా భూసంబంధంగా పరసంబంధంగా విస్తరించాలని కోరుకుంటున్నారా? Do you want to multiply spiritually, heavenly and earthly? అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నారా? Do you want to flourish? ఓన్లీ వే, ఒకే ఒక మార్గం. There is only one way. మీరు ఇప్పుడు ఉన్న పాత అనుభవాలన్నిటిని విడిచిపెట్టి నూతన మార్గములో అడుగు పెట్టడం. You have to leave all the old experiences and you have to step into the new experience. కొత్త మండలంలో ప్రవేశించటం. You have to get in the new realm. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒక గంట ప్రార్థన చేసే వాళ్ళు 2 గంటల ప్రార్థనకి జంప్ అవ్వాలి. And those who pray for 1 hour they need to jump to 2 hours prayer. 21 days ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు 40 days ఫాస్టింగ్ జంప్ అవ్వాలి. And those who fast for 21 days experience they need to jump into 40 days. ఒక అధ్యాయం చదివే వాళ్ళు ఇప్పుడు 5 అధ్యాయాలు చదవాలి
బైబిల్లో. And those who read one chapter in the Bible, now they have to write 5 chapters a day. హల్లెలూయా. దేవుడికి ఇవ్వటంలో కూడా మార్పు. And you have to alter yourself in giving to ఎప్పుడో God. నుండి కానుక 100 రూపాయలు 200 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు 500 ఇవ్వడానికి స్టార్ట్ చేయాలా? Now those who are giving only 100 rupees or something, or 100 rupees or 200, now you have to give 1005 మీ rupees. నీతి అధికం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. What all God wishes is that your righteousness should increase. హల్లెలూయా. Hallelujah. అప్పుడు విస్తరణ మీరు చూడగలుగుతారు. Then you can see multiplication. అసాధారణమైన కార్యాన్ని చూడగలుగుతారు. Then you can see supernatural miracle. అద్భుతమైన కార్యం చేయగలుగుతారు. And God can do wonderful deeds in your life. దేవుడు ఏనాడు ఒకే అనుభవానికి దాసులవమని చెప్పడు. God never tell anybody to become slave to only one ఒకే experience. అనుభవంలో నిలిచి ఉండండి అని ఎప్పుడు చెప్పడు. God will not ask you to stand only in one experience. హల్లెలూయా. Hallelujah. మనం స్టాగ్నెంట్ వాటర్ గా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించలేదు. పారుతున్న నదులు మనము. And Holy Spirit never identified as a stagnated water, but we are the flowing rivers. మనం ప్రవహించే నదులము. We are the overflowing rivers. మనలను ప్రవహించే నదికి పరిశుద్ధాత్మ దేవుడు పోలుస్తున్నాడు. The Holy Spirit is comparing us to the flowing rivers. యాకోబు గురించి మాట్లాడుతున్నప్పుడు, When we are talking about Jacob, పితరుడైన యాకోబు గురించి మాట్లాడుతున్నప్పుడు, when we are talking about the forefather Jacob, హల్లెలూయా, hallelujah, నీవు ప్రవహించే నది అంటున్నాడు. he says you are the flowing river. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు, When he is talking about Israel, నువ్వు ప్రవహించే నది అంటున్నాడు. he says you are the flowing river. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ప్రవహించే నదులు. Whether you believe or not, you are the flowing rivers. హల్లెలూయా. మీరు ప్రవహిస్తారు. You will flow. ఒక్క చోట్ల ఆగరు. You will not get stagnated in ఒక్క one చోట్ల place. స్టక్ అయిపోరు. You will not stuck at one మిమ్మల్ని place. ఎవరు బంధించడానికి వీల్లేదు. Nobody can bind you. ఎవరు ఒకే చోట్ల బానిస అయినట్టుగా బంధించడానికి వీల్లేదు. Nobody can bind you to be slave at one place. డే బై డే మీరు ఆత్మీయతలో ఎదగాల్సిన వారే. You are the one to increase yourself and develop yourself day by day దేవుని in spirituality. ఘనపరచాల్సిన వారే. You are the one to honor God. లోతుకు వెళ్ళాల్సిన వారే. You have to go deeper in the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God alone. హల్లెలూయా. Hallelujah. ఈ విధంగా మనము ఒక అనుభవం వెంబడి ఇంకొక అనుభవంలోనికి వెళ్తూ ఉంటే మనకు కలిగే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. When you go like this from one experience to other experience, there are many blessings you can own in your life. మొదటిగా రెండు పాల ఆత్మను మనం పొందగలుగుతాం. The first one is that you will have the double portion spirit. ఎవరైతే నానాటికి ఆత్మీయతలో ఎదుగుతున్నారో వాళ్ళు రెండు పాల ఆత్మను పొందగలుగుతారు. Those who are increasing, developing day by day, they will have the double portion spirit. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఆత్మీయతకు అందం లేదు. There is no end for the spiritual level. హల్లెలూయా. ఎంత లోతుకైనా మనం వెళ్ళగలుగుతాం. You can go any deeper. జీవితాంతం వెళ్ళగలుగుతాం. All through your life you can go ఎంత deeper. లోతైన అనుభవానికైనా మనం వెళ్ళగలుగుతాం. How much deeper is that you can go దేవుని inside. నామానికి మహిమ కలుగును గాక. All glory be to God ఈ రోజు alone. ఆ దేవుని స్వరాన్ని విని లోతుగా వెళ్ళటానికి తీర్మానించే వాళ్ళు అందరి జీవితంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. Today those who listen to the word of God and go into the deeper level experience, then supernatural miracles will happen in your life. హల్లెలూయా. రెండు పాలు ఆత్మ పొందుతారు. You will receive the double portion spirit. రెండొందల ఆత్మతో నింపబడతారు. You will be filled with double portion spirit. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనం. It is in 2 Kings chapter 2 verses 10 and 11. ఎలీషా రెండు పాలు ఆత్మ పొందటం అంత ఈజీ కాలేదు. For Elisha it wasn't easy to receive the double portion spirit. హల్లెలూయా. మన యొక్క ఆత్మీయ సత్యం నేర్చుకోలాగన దేవుడు అద్భుతమైన పాఠం రాసి పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో. God has written such a beautiful experience for the spiritual truth for us to know it. హల్లెలూయా. Hallelujah. మొదటిగా ఎలీషా దేవుని బిడ్డలారా వాళ్ళ ప్రయాణము ఆ గిల్గాలుతో ప్రారంభించబడ్డాయి. The journey of Elijah and Elisha started from Gilgal. హల్లెలూయా. Hallelujah. అక్కడే ఆ అనుభవం చాలా బాగుంది. That experience was good. నిందలు దొర్లించబడుతున్న స్థలం. And it was a place where the blame is being rolled away. దేవుడి సహాయం లేకుండా మనము
నిందను దొర్లించలేము. Without the help of God, we cannot roll away the blame on us. దేవుడే గిల్గాల్లోనికి నడిపిస్తున్నాడు. God himself is leading them to Gilgal. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. దేవుడి వల్లనే గిల్గాల్కి వెళ్ళగలిగారు. Only through the help of God they've been to Gilgal. నిందలు దొర్లించేబడుతున్న అనుభవానికి వెళ్ళగలిగారు. They went to the experience of rolling away the accusation. దేవుడే ఆ గిల్గాల్ అనుభవానికి నడిపించబడినప్పటికీ, అనగా నిందను దొర్లించే అనుభవానికి నడిపించినప్పటికీ ఆ అనుభవంతో దేవుడు సరిపెట్టడానికి ఇష్టపడలేదు. God doesn't want them to be there itself. అక్కడ నుండి From there దేవుడు బేతేలుకు నడిపిస్తున్నాడు. and from there God is taking them to Bethel. ఓ గిల్గాల్ కంటే బేతేలు అనుభవం ఇంకా శ్రేష్టమైనది. Than the experience of Gilgal, the experience of Bethel is too good. హల్లెలూయా. Hallelujah. బేతేల్లో పరలోక దర్శనం కలిగింది యాకోబుకు. At Bethel, Jacob had the vision of heaven. దేవదూతలు ఎక్కి దిగుతున్నారు. The angels were ascending and descending. అసలు బేతేలు బేత్లెహేము అనే మాటకు చాలా ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. And for the word Bethel there were extraordinary special meanings. రొట్టెల ఇల్లు అని అర్థం. It is called the house of bread. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. అది దేవునికి మహిమార్థమైన స్థలం అది. It is a place for the glory of God. కానీ స్టిల్ దేవుడు ఆ బేతెలతో సరిపెట్టుకోమనలేదు దేవుడు. But God did not allow them to be satisfied there and be there with the experience of Bethel. ఆ బేతెల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడే ఉండిపోండి అనలేదు దేవుడు. God did not tell them that Bethel is a very good experience, be here itself. అక్కడ నుండి దేవుడు యెరికోకు నడిపిస్తున్నాడు. And from there God is taking them to Jericho. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. స్తుతితో నిండిన స్తుతి వలన కలిగే ఆశీర్వాదాన్ని అద్భుతాన్ని తెలియపరిచేదే ఈ యెరికో అనుభవం. And Jericho experience is the one where it represents the miracles through praise and worship. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమ చెల్లించే స్థలం. It is a place to give praise to God. దేవుని ఆరాధించే స్థలం. It is a place to worship God. ఇక్కడ దేవుడు వాళ్ళిద్దరిని బంధించి ఉంచలేదు. Now God did not bind them there itself. మీరు స్తుతిస్తూ ఉండిపోండి. You keep praising me. హల్లెలూయా. స్తుతిస్తూ ఉండిపోండి. You just keep praising and be there. హల్లెలూయా. Hallelujah. మీ యొక్క జీవితాన్ని ఇక్కడే ముగించుకోండి. You just finish your life here itself. ఎందుకంటే స్తుతి చేయటం స్తుతి చేసేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు. Because the one who praises glorify God. ఇక్కడే సరిపెట్టుకోమనలేదు. He did not say be enough with this. ఇది మంచి అనుభవమే. This is a good ఇది experience. శ్రేష్టమైన అనుభవం. It is a very perfect కానీ అక్కడ నుండి experience. దేవుడు అక్కడ ఉండే వారిని యోర్దానుకు తీసుకెళ్తున్నాడు. Now from Jericho God is taking them to Jordan experience. యోర్దాను పరిశుద్ధాత్మ అనుభవం. Jordan is an experience of Holy Spirit. హల్లెలూయా. Hallelujah. యోర్దానులో అనేక అద్భుతాలు జరిగింది. In Jordan many miracles happened. యోర్దాను రెండు పాయలైంది. Jordan separated into two. హల్లెలూయా. Hallelujah. దేవుని ఆత్మ దిగి వచ్చిన స్థలం. It is a place where the Spirit of God descended upon. హల్లెలూయా. అద్భుతమైన స్థలం. It's a miraculous place. ఏలియాను అక్కడ బంధించలేదు దేవుడు. God did not bind Elijah there. ఓ ఏలియా, ఇప్పటికే నువ్వు చాలా లోతుకి వెళ్ళిపోయావు, ఇక్కడతో సరిపెట్టుకోవలేదు. God did not tell Elijah you have enough travel and enough deep experience, just be here itself. అక్కడ నుండి పరమునికి ఎత్తపడుతున్న అనుభవానికి తీసుకెళ్తున్నాడు. And from there God is taking him to the experience of taking him to the heavenly abode. బైబిల్ చెప్తుంది, The Bible says ఒక అగ్ని రథము దిగి వచ్చి సుడిగాలి చేత ఏలియా కొనుగోబడ్డాడంట పరలోకానికి. And it is written in the scriptures that a fire chariot came down and he was taken up through the whirlwind. ఎలీషానైతే మరలా ఎలియా లాంటి ఒక బలమైన సేవకుడుగా అద్భుతాలు సూచక్రియలు చేసేవాడుగా చేస్తున్నాడు. And God is making Elisha as a very powerful minister like Elijah. ఇదివరకు ఎలియా ద్వారా చూస్తూ వచ్చాడు. And from the past he was just looking through Elijah. ఓన్లీ చూడటమేగా. Just he was watching. ఎవరో ఒకరి ద్వారా అద్భుతాలు జరిగితే దాన్ని చూడటం మట్టుకే అనుభవం కలిగి ఉన్నాడు. When miracles happened through Elijah, Elisha was just watching them. ఇప్పుడైతే ఏదైతే తన జీవితంలో కథకాలంలో చూచాలో దాన్ని తన చేతులతో తన ద్వారా జరిగిస్తున్న ఒక నూతనమైన ఆశీర్వాదంలోనికి
అద్భుతంలోనికి దేవుడు నడిపించడాన్ని మనం చూస్తున్నాం. And in the past, whatever this watching experience Elijah had looking at the miracles, now God is taking him to a new experience, that is he doing the miracles, that is a new blessing in his life. హల్లెలూయా. Hallelujah. గిల్గాల్ అనుభవం సాతాను చేత ఇవ్వబడింది అనుకోకండి. Don't say that. సాతాను చేత నడిపించబడింది అనుకోకండి. Don't think that Gilgal is an experience led by Satan. హల్లెలూయా. Hallelujah. లేకపోతే బేతేలు సాతాను ద్వారా నడిపించబడింది అనుకోకండి. Don't think that Bethel experience is led by Satan. అన్ని 4 అనుభవాలు దేవుని వలన కలిగింది. 4 experiences were just because of God. దేవుని చిత్తానుసారంగానే జరిగింది. All this happened through the will of God. కానీ ఒక్క స్థలంలో ఒక్క అనుభవంలో దేవుడు ఎప్పుడు మనం ఉంచడో. God will not keep us stagnated at one experience. నువ్వు డే బై డే మూవ్ అవ్వాల్సిందే. Day by day you need to move forward. హల్లెలూయా. Hallelujah. మీకు సంతృప్తి అనేది మాత్రం ఆత్మీయతలో కలగకూడదు. You should not have self satisfaction in spiritual life. భూ సంబంధమైన వాటిలో సంతృప్తి కలగాలి. And you should have satisfaction in earthly life. నాకున్న డబ్బు చాలు. This money is enough for me. నాకు దేవుడు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, చాలు. కొద్ది ఆస్తి ఇస్తాడు, చాలు. God has given some property and own house, that is enough. అది భక్తి అని రాయబడి ఉంది. That is godliness. కానీ ఆత్మీయతలో మాత్రము సంతృప్తి అనేది కలగకూడదు. But in the spiritual life you should not have any satisfaction at all. నేను గంట ప్రార్థన చేస్తున్నాను, నాలాంటి భక్తుడు ఎవరు లేరని భావనకు నువ్వు రాకూడదు. You should not come to a decision or conclusion that I am praying for 1 hour and there is no saint like me. హల్లెలూయా. Hallelujah. నువ్వు గంట ప్రార్థన చేయలేని, నీలాగా గంట ప్రార్థన చేయలేని వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోకూడదు. You should not compare yourself to the people who don't even pray like you for 1 hour. hours to hours ప్రార్థన చేసే వాళ్ళతో కంపేర్ చేసుకో. And you need to compare yourself for the people who are praying for hours together. ఇదిగో నీ దైవజనుడు 10 గంటల ప్రార్థనలో ఉంటున్నాడు. See, your man of God is being in the prayer for 10 hours. ఆయన 4 గంటలు ప్రార్థన చేస్తున్నాడు. See, look at him, he's praying for 4 hours. దేవనామానికి స్తోత్రం. All glory be to God. మిమ్మల్ని ఇది సాతాను ఒక స్కీమ్ అండిది. This is the scheme of Satan. మిమ్మల్ని ముందుకు పోనీయకుండా ఒకే అణువులో బంధించబడ్డ సాతాను ఒక స్కీమ్ అది. It is a scheme of Satan that he will not allow you to the other experience. ఆత్మీయతలో ఎదగాలి. You need to grow in the spiritual life. అదే దేవుడు మీ నుండి కోరుతున్నాడు. What all God wishes from you is that. దాని కొరకు ఏ వెలైనా చెల్లించడానికి సిద్ధపడిపోండి. And for that you have to get ready to pay any kind of price. యేసు త్వరగా రాబోతున్నాడు. Jesus is coming soon. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. మీరు శీలమండల అనుభవంలో ఉన్నారా? Are you in the ankle prayer experience? మోకాల అనుభవంలో ఉన్నారా? You're in the knee experience? మీరు చీలమండలం ఉంటే మోకాల అనుభవంలోకి రావాలి. If you are in the చీలమండలంలో అనుభవంలో ఉంటే మీరు ఆ చీలమండల అనుభవంతో సాటిస్ఫైడ్ కాకుండా మోకాల అనుభవానికి రావాలి. If you are in the ankle experience, you should not be satisfied and enough there, but you need to come to the knee experience. మోకాల అనుభవంలో ఇప్పటికే ఉంటే గనక మొలలోతు అనుభవానికి రావాలి. But if you are right now, if you are in the knee experience, then you need to come to the waist praying experience. ఇప్పటికే మీరు ఆ యొక్క మొలలోతు అనుభవంలో ఉంటే కనుక మీరు స్విమ్ చేసే అనుభవంలోనికి రావాలి. And if you are in the waistline experience, then you need to come the experience of swimming. హల్లెలూయా. Hallelujah. మునిగినంతగా అనుభవంలోనికి రావాలి. And you should come to the groaning experience. ఇదే ఎజెకియల్కి నేర్పించిన ఆత్మీయ అనుభవం ఎగెస్కేల్ గ్రంథం 47వ అధ్యాయంలో. And this is the spiritual experience God taught Ezekiel in 47. హల్లెలూయా. Hallelujah. ప్రభువు మీకు సహాయం చేయనుగాక. May God help you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you, we praise you God. నా నాటికి ఆత్మీయతలో ఎదుగులాన సహాయం చేయండి ప్రభువా. Help them as they grow help them to grow each day in spiritual life. లోతైన అనుభవానికి నడిపించండి ప్రభువా. And take them into the deeper experience, God. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకునుగాక. May the Holy Spirit power touch you. ఎవరెవరు అనారోగ్యంతో బలహీనతతో ఉన్నారో వాళ్ళకు స్వస్థత కలుగునుగాక. Those who are unhealthy and sick, let them be healed, Lord. అసాధారణమైన కార్యం జరుగునుగాక. Let a miraculous experience happen. దేవుని హస్తం మిమ్మల్ని ఉన్నతమైన అనుభవానికి తీసుకెళ్ళునుగాక. May the hand of God take you into the higher experience. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. Amen.
గాడ్ బ్లెస్ యూ. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక డిసెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. విశాఖపట్నంలో దహించు అగ్ని వాగ్దాన సెమీ క్రిస్మస్ డిసెంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషముల నుండి ప్రారంభించబడును. ఈ వాగ్దాన కూడికలో సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు మరియు డాక్టర్ థామస్ గారు ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషముల నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.